అనుమతులు లేకుండా పశువుల కళేబరాల నిల్వ చేస్తున్న వైనం. కళేబరాల నిల్వ వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులు, రైతులు. దుర్వాసన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. ఎన్నో రోజుల నుండి ఈ వ్యవహారం కొనసాగుతున్న ఈ సమస్యపై స్పందించని సంబంధిత అధికారులు. ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్న స్థానికులు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం బోధన్ సాలూర బైపాస్ రోడ్డు పక్కన ఉద్మీర్ కాలనీ సమీపంలో కొందరు షెడ్డులు నిర్మాణం చేసి అందులో పశువుల కళేబరాల వ్యర్థాలను నిల్వ చేయడంతో స్థానికంగా ఉండే ప్రజలు, ప్రయాణికులు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ దుర్గంధపు వాతావరణం వల్ల స్థానిక ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రి పాలవుతున్నారని, సమీపంలో ఉండే కాలనీలోనికి కుక్కలు ఈ వ్యర్థాలు తీసుకొని వచ్చి పడివేయటం, పక్కనే ఉన్న పంట పొలాల్లో పనిచేయటానికి కూలీలు సైతం విముఖత చూపటంతో రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులపై కూడా కుక్కలు వస్తున్నాయని, ఒకవేళ వ్యవసాయ కూలీలు వచ్చినా అధిక కూలి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతోందని, అదేవిధంగా ఈ దుర్వాసన వలన ఈ రహదారి వైపు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు మరియు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే ఈ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మీడియా ముఖంగా తెలిపారు. బైపాస్ వచ్చే దారిలో ఒక బుక్కల ఫ్యాక్టరీ ఉంది. అది చాలా రోజుల నుంచి మా రైతులు తీసేయాలని ఎంత ట్రై చేసినా కూడా పైనుంచి అధికారులు స్పందించడం లేదు. దీనివల్ల మార్నింగ్ టైంలో మా కూలీలు వెళ్ళే టైంలో కుక్కలనే పైనకు రావడము, మార్నింగ్ టైంలో మా రైతులు వెళ్తున్నారు ఆ టైంలో కూడా పైనకు రావడం అలా జరుగుతుంది. దీన్ని మళ్ళీ నాటు వేసే టైంలో మా కూలీలకు తినడానికి ఆ స్మెల్ పడతలేదు. అసలు అక్కడ కూలీకి రావాలన్నా కూడా ఇక్కడ నుండో తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరు అసలు చేస్తలేరు పని. దీన్ని అధికారులు కొంచెం స్పందించి తొందరగా ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే చాలా కుక్కలు అనేవి చాలా పెరిగిపోయి పక్కనే ఇంకా అవి డంపింగ్ యార్డ్లు వేసుకుంటున్నారు. వాటికి బుక్కల్ని జమ్ చేయడం కానీ అలాంటివి చేసి అవన్నీ కుక్కలు ఊర్లోకి తీసుకొచ్చి జనసంచారంలో మొత్తం కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మా రైతులు. దీన్ని ఎవరైనా కొంచెం అధికారులు తొందరగా స్పందించాలని కోరుతున్నాం. మరొకటి విషయం ఏంటంటే ఇక్కడ వ్యవస్థ పెద్దగా ఈ గోదలు సంబంధించిన బొక్కలు ఇక్కడ మొత్తం మీద జమ్ చేసి దుకాణాలు వేసి మొత్తం ఇది ఊర్లాసన చేన్లాసన నాట్ల కూడా రాకొచ్చింది. ఆసనకి చేన్లన్నీ పడుతూ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క కూలి 400 ఉంటే 800 కూలి ఇచ్చిన కూడా రాకొచ్చిండు. దాని మీదలా ఎంతోమందికి ఇప్పటిదాకా మొరబోసుకున్నా కూడా ఏ ఎత్తి కూడా ముందుకు రాలేకపోయిండు. ఆవిడికి సంబంధించిన అసలు ఊర్లో ఉన్నామా, ఈ బోధన్ పాత ఊర్లో పుట్టడం ఎందుకు, మేము చేసిన పాపం ఏంది అనేది ఇది ఎవరికి సంబంధించింది? ఇన్ని ఒక్కటి కాదు, 2 కాదు, 4-5 దుకాణాలు ఇక్కడ యాడ్ చేస్తున్నారు. మొత్తం బొక్కలు, అది ఆసన, పురుగులు, అవి ఇవి అసలు తిరగలేకపోతున్నాము, ఉండలేకపోతున్నామని మన మీడియా తరఫున మరీ చెప్పడం జరుగుతున్నది. కానీ మీద వెంటనే యాక్షన్ తీసుకున్నారని మరి చెప్తున్నాం. అధికారులు మన మీడియా తరఫున కానీ పెద్ద ఇది రాబోయే రోజుల్లో అతి తొందరలో మాత్రం ఇది పెద్ద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తున్నది. ఇది సామాన్యం కాదు. మరొకటి ఏంటంటే పబ్లిక్ మాత్రం భరించలేక అందరికీ తలనొప్పి అయిపోయి ఇది మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం పెద్ద అవుతుంది. మన అధికారులు వెంటనే మీద యాక్షన్ తీసుకున్నారని మరి నేను మనం చేసుకుంటాం. ఇక్కడ బొక్కలది కమాన్ కట్టిండ్రు. ఇక్కడ పోవడానికి రావడానికి కష్టమవుతుంది, నాటడానికి కూడా కష్టమవుతుంది. అక్కడ నాటలేక మాకు ఇబ్బంది అవుతుంది. కుక్కలు కూడా బాగా వాసనకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. బాగా వాసన తట్టుకోలేకపోతున్నాం. దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ కమాన్ దగ్గర బాగా ఇబ్బంది అవుతుంది, పోవడానికి రావడానికి. వర్షాకాలము వాసనకు తట్టుకోలేకపోతున్నాం. అది కంపల్సరీ మాకు తీసేయాలని కోరుతున్నాం.